అందరికీ నమస్కారం. మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఇది మొదటి రోజు. మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం మొదటి అడుగు వేయబోతున్నాం. అండ్ యు నో వాట్, ఇది చాలా సులభంగా, సరదాగా ఉండబోతోంది. మరి ఇంగ్లీష్ మాట్లాడటానికి రెడీగా ఉన్నారా? గ్రేట్! ఈరోజు మనం ఇతరులని ఎలా పలకరించాలి అండ్ మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలో నేర్చుకుందాం. కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, మొట్టమొదటిగా గ్రీటింగ్స్ గురించి నేర్చుకుందాం. అంటే పలకరింపులు. మనం ఎవరినైనా కలిసినప్పుడు మాట్లాడే మొదటి మాటలు ఇవే కదా. సో దే ప్రిటీ ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం. రోజులో వేర్వేరు సమయాల్లో మనం వేరువేరుగా పలకరిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే కలిస్తే మనం గుడ్ మార్నింగ్ అని చెప్తాం, మధ్యాహ్నమైతే గుడ్ ఆఫ్టర్నూన్ అంటాం, అండ్ సాయంత్రమైతే గుడ్ ఈవినింగ్. కానీ ఎప్పుడైనా ఎవరితోనైనా హెలో అని చెప్పొచ్చు. మన ఫ్రెండ్స్తో అయితే హాయ్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నేను చెప్తాను, మీరు నాతో పాటు రిపీట్ చేయండి. రెడీ? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, హెలో, హాయ్. మరి ఈ పలకరింపులను ఎలా వాడాలి? లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. మీరు మీ టీచర్ను చూశారనుకోండి, గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పొచ్చు. మీ స్నేహితుణ్ణి కలిస్తే హెలో మై ఫ్రెండ్ అననొచ్చు. లేదా వాళ్ల పేరు తెలిస్తే సింపుల్గా హాయ్ రాజు అని చెప్పొచ్చు. సి, ఇట్స్ ఆల్ అబౌట్ హూ యు ఆర్ టాకింగ్ టు. సో, ఒకరిని పలకరించిన తర్వాత వాట్స్ నెక్స్ట్? వెల్, మనం సాధారణంగా వాళ్ళు ఎలా ఉన్నారని అడుగుతాం. అది ఎలా అడగాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఇంగ్లీష్లో మీరు ఎలా ఉన్నారు అని అడగటానికి ఇది చాలా కామన్ వే. నాతో పాటు చెప్పండి, హౌ ఆర్ యూ. దీన్నే మనం ఇంకొంచెం వివరంగా హౌ ఆర్ యూ టుడే అని కూడా అడగవచ్చు. రెండిటికీ అర్థం ఒకటే. పికి, ఎవరైనా మనల్ని హౌ ఆర్ యూ అని అడిగితే మనం ఎలా సమాధానం చెప్పాలి? హియర్ ఆర్ సమ్ సింపుల్ ఆన్సర్స్. ఇవన్నీ మనం బాగున్నామని చెప్పడానికే. యూ కెన్ సే ఐఎమ్ ఫైన్, లేదా ఐఎమ్ గుడ్. You could also say, I'm okay, or even, I'm very well. All good, right? Alright, greetings అయిపోయాయి. ఇప్పుడు మన గురించి మనం ఇతరులకు ఎలా చెప్పాలి? మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలో నేర్చుకుందాం. దిస్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్. ఇంట్రొడక్షన్లో ఇది మొదటిది అండ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. మీ పేరు చెప్పడానికి మీరు ఇలా అనాలి, మై నేమ్ ఇజ్. ఆ ఖాళీగా ఉన్న చోట మీ పేరు చెప్పడమే. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు రామ్ అయితే నేను మై నేమ్ ఇస్ రామ్ అని చెప్తాను. సింపుల్. మీరందరూ విద్యార్థులు కదా? సో, మీ పేరు చెప్పిన తర్వాత మీరు ఇలా చెప్పొచ్చు, ఐయామ్ అ స్టూడెంట్. దీని అర్థం, నేను ఒక విద్యార్థిని. మీ ఇంట్రొడక్షన్ ఇంకొంచెం పెద్దదిగా చేయాలంటే యూ కెన్ యాడ్ మోర్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరెక్కడి నుంచి వచ్చారో చెప్పడానికి ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. మీ వయసు చెప్పాలంటే ఐఎమ్ 14 years old. మీరు ఏ క్లాస్ చదువుతున్నారో చెప్పడానికే ఐ స్టడీ ఇన్ క్లాస్ 9. ఓకే దెన్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పీసెస్ అన్నిటినీ కలిపి ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా? దిస్ ఈజ్ గోన బీ ఫన్. చూడండి, మనం నేర్చుకున్న వాక్యాలన్నీ కలిపితే ఒక ఫుల్ ఇంట్రడక్షన్ ఎలా తయారైందో. హలో, మై నేమ్ ఇస్ రమేష్. ఐఎమ్ ఎ స్టూడెంట్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫైన్. చూసారా? పలకరించడం, పేరు చెప్పడం, మన వివరాలు చెప్పడం, మనం ఎలా ఉన్నామో చెప్పడం అన్నీ ఒకే చోట కలిసిపోయాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ ఎలా ఉంటుందో గమనిద్దాం. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. పర్సన్ ఏ సేస్ హలో అండ్ పర్సన్ బి రిప్లైస్ హలో. దెన్ పర్సన్ ఏ ఆస్క్స్ హౌ ఆర్ యూ. పర్సన్ బి సేస్ ఐఎమ్ ఫైన్, వాట్ ఈజ్ యోర్ నేమ్? అండ్ పర్సన్ ఏ ఆన్సర్స్ మై నేమ్ ఇస్ రమేష్. చూసారా ఎంత సులభంగా, న్యాచురల్గా ఉందో? ఒకరు పలకరించారు, ఇంకొకరు బదిలిచ్చారు. ఒకరు ఎలా ఉన్నారని అడిగారు, ఇంకొకరు సమాధానం చెప్పి వాళ్ల పేరడిగారు. ఆల్రైట్, అ బిగ్ మూమెంట్ హ్యాస్ అరైవ్డ్. ఇట్స్ యువర్ టర్న్. ఇప్పుడు మీరు మాట్లాడాలి. డోంట్ వరీ, భయపడకండి. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీరు చెప్పండి, సరేనా? రెడీ? ఫస్ట్ హెలో అని చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు మై నేమ్ ఇస్ అని చెప్పి ఆ తర్వాత మీ పేరు చెప్పండి. ఐల్ వెయిట్ ఫర్ యూ. ఎక్సలెంట్, యూ డిడ్ ఇట్. యునో, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడాలనుకుంటే ఈ 3 విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, ప్రాక్టీస్ 3 times. ప్రతి వాక్యాన్ని కనీసం 3 సార్లైనా ప్రాక్టీస్ చేయండి. నంబర్ 2, స్పీక్ లౌడ్లీ. గట్టిగా, బిగ్గరగా మాట్లాడండి. అండ్ 3, స్పీక్ క్లియర్లీ. స్పష్టంగా పలకండి. ఇలా చేస్తే యువర్ కాన్ఫిడెన్స్ విల్ జస్ట్ షూట్ అప్. ఈరోజు మీరందరూ చాలా బాగా చేశారు. గ్రేట్ జాబ్. జస్ట్ రిమెంబర్, రోజూ ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పులు వస్తాయని అస్సలు భయపడద్దు. ద మోర్ యూ స్పీక్, ద బెటర్ యూ గెట్. మనం మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మరి మీరు రేపు కనీసం ఒక్కరితో అయినా ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తారా? గో ఫార్ ఇట్.